చేసి అష్టదిక్మాలకులు చేసి పృథివీ పరీక్ష శ్వానా పృథివీ దగ్గర నుంచి ప్రారంభించారు. మమ్మల్ని థియేటర్లో వాళ్ళనే Yeah.
सपरिवार सरस्वती समेत ब्रह्मणे नमः विघ्नेश्वराय नमः చక్కగా పరమాత్మ అనుగ్రహంతో కృష్ణ యజుర్వేద సంపూర్ణ స్వాహాకార యజ్ఞం అవనాన్ని మనం జయప్రదంగా వచ్చాము, చక్కగా మనకు వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఒక 25 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలిగాం. మధ్యలో అనేక కార్యక్రమాలు చేసుకున్నా ఈ రజతోత్సవ సందర్భంలో సద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో, జగద్గురువుల యొక్క దివ్యాశీస్సులతో పూర్ణావతి సమయంలో ఆ సద్గురువుల యొక్క దంపతులు నాగేశ్వర శాస్త్రి గారి దంపతులు ఇక్కడ ఉండటం అది చాలా అత్యంత ఆశ్చర్యము, అనుగ్రహప్రదము అని నేను అనుకుంటున్నాను. ఈ రోజు అక్కడికి జగద్గురువులు వస్తున్నారు, మొదటి పీఠాధిపతులు. చాలా విజిట్స్ వచ్చింది. నిన్నటి రోజున పూర్తిగా వచ్చి పొద్దున్నే చేసేద్దామంటే దుర్ముహూర్తం వచ్చింది. సరే 11, 12 మధ్యలో చేద్దాము అని అనుకుంటే అక్కడికి వచ్చేప్పటికి వర్జ్యం వచ్చి కూర్చుంది. వర్జ్య వృక్షం దేశాచార మధ్యకాల వర్జ్య వృక్షం వెళ్ళిపోయాక సరిగ్గా పురుహోర వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం మనకు అనుగ్రహించింది. 11ంటికి పూర్ణాహుతి అని చెప్పి అందరినీ తీసుకొచ్చాను. నేను ఎంత పని చేశానంటే ఇవాళ 11లో 1 తీసేశాను. 1 తీసేసి 1కైనా అట్టబెట్టాను. అది నేను చేసిన పని. చిన్న గంటలు, పెద్ద గంటలు, చిన్నవాళ్ళు కదా విద్యార్థులు, చిన్న గంటల్లోకి వచ్చాం. 11, 12 పెద్ద గంటలు, 1 చిన్న గంట. చాలా బాగుంది. ఆ సమిష్ట యజోగుంష జోహతి బ్రాహ్మణం చెప్పండి. సప్త సప్త సప్తధా 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 త్రాహత్రా తధాత్మా సప్తధా సప్తధా తాయజందే యజందే సప్తధా సప్తధా తాయజందే సప్తధేతే సప్తా యజందే యజందే తాయజందే సప్త అంటే త్రయస్త్రిగుంశత్కోటి దేవతలుగా మనం పరిమితం చేసుకుంటే వేదం కూడా ఎంతవరకు దేవతలు ఎంతమంది ఉంటే అంతమంది అని చెబుతుంది. కానీ అంతమంది దేవతలకి సంబంధించిన వేదాక్షరములతోటి ఈ వేద హవనాన్ని మనం నడిపించుకున్నాం కాబట్టి ఇది
మనందరూ శారాలు కప్పేస్తారు అని అనుకునే స్థితిలో లోకంలో జరుగుతూ ఉంటాయి. ఆయన అడిగిన తర్వాత మీ ఆశీస్సులతో, మీ అనుగ్రహంతో, మీ నిర్ణయంతో అన్నీ జరుగుతాయి అని చెప్పాను. ఆ ప్రకారంగా బోధాయన మహర్షి చెప్పిన పద్ధతిలో ఇప్పుడు ఆయన వ్రాసుకుని వచ్చారు ఆ కల్పం, పారాయణ కల్పం. ఆ ప్రకారంగా వేద సప్తాహం చేసుకుని ఇవన్నీ జగద్గురువులతో చెప్పిన మాటలన్నీ మనం జరుగుతున్నది ఒక్కసారి స్మరించుకుంటున్నాం. అలాగే సంపూర్ణ రామాయణ పారాయణం, సంపూర్ణ రామాయణ ప్రవచనం మన డాక్టర్ గారు మన అందరికీ అందించారు. సంపూర్ణ రామాయణ పారాయణం జరిగింది. తర్వాత ఇవన్నీ అడిగిన తర్వాతే వారు శ్రీముఖం ఇచ్చారు, మంత్రాక్షతలు ఇచ్చారు. సంపూర్ణ కృష్ణయజుర్వేద ఘనపారాయణం చాలా విశేషంగా భగవంతుడి అనుగ్రహంతో, దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఇక్కడ నిర్వర్తించుకున్నాం. ఇప్పుడు చిట్ట చివరికి సంపూర్ణ వేద స్వాహాకార యజ్ఞం అనే దాంతో ఈ కార్యక్రమాలకి సమాప్తి చేసుకుంటూ ఇంకా ఉత్తర కార్యక్రమాలు, ఉత్తర క్రతువులు రేపటి నుంచి కార్యక్రమాలు జరుగుతాయి. అందుచేత ఇంత ఉత్కృష్టంగా పరమాత్మని అనుగ్రహించటానికి కారణం ఇక్కడ ఈ లోపలికి ఆ గేటు తీసుకుని లోపలికి ఎవరు వచ్చినా ఇది మనది అని అనుకుంటున్నారు. పరమాత్మ అనుగ్రహంతో మనం ఇక్కడికి ప్రవేశించామని అనుకుంటున్నారు. అందుచేత అనేక మంది మనకు సహకారం చేశారు. కానీ ఇంతమందిని అనేక పుష్పాలు మాలగా తయారవ్వాలి అంటే ఒక సూత్రం ఉండాలి. ఆ సూత్రకర్తగా ఇందిరమ్మ గారు, రామనాథరావు గారు దంపతులు, దత్తాత్రేయ అనుగ్రహం పొందిన మౌనం స్వాముల వారి శిష్యులు ఇంత పని చేస్తే ఈ గోదావరి తీరంలో ఈ ప్రకారంగా జరుగుతోంది. మొట్టమొదట మీకు మనవి చేసినట్టుగా 2001లో మనం చేసుకున్నాం, 2025లో ఇలా చేసుకున్నాం. మరి ఈ 25 ఏళ్ళు తర్వాత వచ్చే స్వర్ణోత్సవాల్లో ఎవరు భూమి మీద నుంచి చూస్తారో, జులోకం నుంచి చూస్తారో, ఇంతకంటే ఉత్కృష్టంగా స్వర్ణోత్సవం జరగాలి సద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో అని మాత్రం చెప్తున్నాను అని చెప్పేసి ఓం అని ప్రణవం చేసేసి ఆ ప్రణవ జలం, అవభృత జలం కలిపి అందరికీ మార్జం చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఆశీర్వచన మంత్రాలు చెబుతూ ఉంటే ఏకక్రియ వ్యర్థక్రియ అయిపోతుంది. అది తీసి దర్భకట్టతో ఇలా పెడితే వారి మార్జన వారే చేసుకుంటారు. రండి దాంట్లో తీసి ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పం యజ్ఞ సమృద్ధా శ్యామ. తర్వాత చెబుతాం, ఇది అయిపోయాక అది ఓం బ్రాహ్మణేశ్వర దాంట్లో దాంట్లో కలిపేయండి. దాని మీద ప్రతిమ అది గురువుగారు చల్లుకున్నాక వీళ్ళకి ఓం శతోద్యామగో హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాదు ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జన దాసాగ్నిన అంతరిక్షగౌ శాంతం దద్వాజునా శాంతం తన్మే శాంతగౌ జగౌషభజితు జౌ శాంతా సారిత్యేన శాంతా సామే శాంతా జగౌ పృథివీ శాంతిరంతరిక్షగౌ ఆయుకీర్తిం ప్రదాంతదో భాగధేయే నైవేరం ప్రణజతి బ్రాహ్మణా ఋషయౌద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేవం విదుషోజ్ఞహోత్రం జుఃపతిజోచేన దేవం వేద లోకే విష్ణో పాహి పాహి యజ్ఞం ప్రేథయజ్ఞైః ఘృతేన ఘృతేన త్వం తనువస్తనువస్త్వం ఘృతేన ఘృతేన త్వం తనువాస్తనువో వర్ధయస్వ సత్యా సత్యా వర్ధయస్వ
सर्वो वर्धयस्व सत्याः सन्तु सत्याः सत्याः सन्तु यजमानस्य सन्तु सत्याः सन्तु यजमानस्य सन्तु यजमानस्य कामाः यजमानस्य सन्तु यजमानस्य कामाः सन्ध्यं मघवो पुरो वसुष्कर्ता पुनः क्षान्तपसा भुवनश्चाधिप నిరంతరం అధ్యయన అధ్యాపనాది వేదోక్తకర్మానుష్ఠాన సిద్ధిరస్తిరి భవంతు శ్రీమంతో మాంతోనుగృహ్ణంతు దత్తాత్రేయ వేద విద్యాగురు దేశేస్మిన్ సర్వోపద్రవ నివారణకార వర్ణాశ్రమవి సత్కర్మాచరణద్వారా సుఖశాంత్యభివృద్ధిరస్తిరి భవంతు శ్రీమంతోనుగృహ్ణంతు విద్యాగురుకుల సర్వదా ఔన్నత్య సిద్ధిరస్తిరి భవంతు శ్రీమంతో పాల్గొనడమే మన జన్మకి సార్థకత. ఏమి సంపాదించినప్పటికీ కూడా మనం ఇక్కడ నుండి సంపాదించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే ఇటువంటిదే శాశ్వతమైనటువంటిది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా వేద ఆ పురస్కరమైనటువంటి వేదానుగ్రహం అందరూ కూడా పొంది ఉన్నారు. మనంతా కూడా ఏం చెప్పాలన్నా కూడా జాగ్రత్తగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా అనుగ్రహించమని విద్యార్థులకి నమస్కారం చేసుకో. చాలా ఎంతసేపు తలుచుకుంటే ఇవాళ కొంచెం ఆలస్యమైంది. సర్వదా గురుకులం మనది అనే భావంతో ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. స్వస్తి. రేపు ఉదయం 8:30 దగ్గర నుంచి ప్రారంభించి మనం చేసుకుంటే సుమారు 12ంటికి లక్ష కుంకుమార్చన పూర్తి చేసుకుని ఇక్కడ మన ధారవాడ గురువు గారి శిష్యులు వస్తున్నారు. వారి అబ్బాయి విశ్వనాథ్ గారు మన స్థానాచార్యులు, వారి నేతృత్వంలో ఇక్కడ దత్తాత్రేయ యాగాది కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 12 గంటలకి మనం పూర్తి చేసుకునేటట్టు కార్యక్రమాన్ని నడిపించుకుందాం. సాయంత్రం 6ంటికి కళ్యాణం కూడా ఉంది, సీతారామ కళ్యాణం. అందుచేత ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా చేసుకోవాలి అంటే ఇవాళ జరిగినట్టే రేపు కూడా ఆలస్యంగా జరుగుతుంది అనుకుని 12ంటికి మాత్రం రావద్దు. అందరూ 8:30కి 9ంటికి సంకల్పం చేసేయకపోతే మైకులు కట్టేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుచేత 9ంటి లోపల మనం సంకల్పం చేసుకోవాలి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీషరాయ రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీషరాయ మంగళం